బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత జగన్ రూటు మారుస్తున్నట్టుగా కనిపిస్తోంది. షర్మిలకు షాక్ ఇచ్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు, వ్యూహాలు రచిస్తున్నారు, పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు వైసీపీ అధినేత జగన్ గాలం వేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను వైసీపీలోకి లాగేసుకోవటానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్షణ జగన్ మొదలుపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ ఎంపీ హర్షకుమార్ శైలజానాథ్తో జగన్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. త్వరలో వైసీపీలోకి ఇద్దరు కీలక నేతలు రాబోతున్నారు. షర్మిలను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలను తన పార్టీలోకి తెచ్చుకునే విధంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఒక పక్క వైసీపీ నుంచి కొంతమంది నేతలు వైసీపీని వీడి అటు టీడీపీలోకి కూటమిలోకి వెళుతూ ఉన్నారు. ఇటు జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలను తన పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు జగన్. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటి? వైసీపీ నుంచి కొంతమంది నాయకులు అటు టీడీపీలోకి వెళ్తూ ఉన్నారు, లేదా కూటమిలోకి వెళ్తూ ఉన్నారు. ఇటు వైసీపీ అధినేత కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి పందాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు మనం చూస్తుంటాం. అదేవిధంగా ఏదైతే వైసీపీలో ఉన్న నేతల్ని టీడీపీలోకి కొంతమంది టీడీపీ నేతలు లాక్కొని అటువైపుకి తరలిస్తుంటే, ఇతను ముందు తన ఇంట్లో ఉన్న సమస్యను ఏదైతే తన చెల్లెల రూపంలో ఉన్న సమస్యను ఇక్కడ దెబ్బ కొట్టిన తర్వాత ఇంట గెలిచి రచ్చగెలిచాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్లో, ఏపీ కాంగ్రెస్లో ఎవరైతే షర్మిలతో పొసకకుండా ఉందో, షర్మిలను వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి టచ్లోకి వెళ్తున్నారు. ఆ దిశగా ఆయన వాళ్ళందరినీ కూడా వైసీపీలోకి చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా మనం కానీ చూసుకుంటే నిన్న కర్నూలులో సింగనమలకు సంబంధించిన శైలజానాథ్ని కూడా ఆయన మాట్లాడారు. బహుశా ఆయన త్వరలో వైసీపీ తీర్థం తీసుకోబోతున్నారు. అలాగే అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా జగన్తో టచ్లో ఉన్నారు, జగన్తో మాట్లాడుతున్నారని ఒక చర్చ జరుగుతుంది. అంటే ఎవరైతే కాంగ్రెస్లో షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డిని టీడీపీ కూటమి కంటే కూడా షర్మిలానే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది, షర్మిలానే ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అందుకనే ముందు షర్మిలాని టార్గెట్ చేస్తే ఇంట్లో ఉన్న సమస్యను కానీ ముందు మనం కానీ కొట్టేస్తే తర్వాత రచ్చ మీదకి రావచ్చు, రచ్చలో బయటపడవచ్చు అనేది జగన్ వ్యూహంలా కనబడుతుంది. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సూక్తి ఏదైతే ఉంటుందో అదే దిశగానే ఆయన కూడా ముందు షర్మిలాని దెబ్బతీయాలి. కాంగ్రెస్లో ఆమెకి ఎవరైతే ఉన్నారో ఆమెకి వ్యతిరేకంగా ఉన్న టీంను మొత్తాన్ని వైసీపీలోకి రంగంలోకి తీసుకునే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్లో ఉన్న నేతలందరినీ కూడా టచ్లోకి తీసుకుని ఉంటున్నారు, వాళ్ళందరితో టచ్లో ఉన్నారు. బహుశా ఈ మంత్లో కావచ్చు, నెక్స్ట్ మంత్లో కూడా చేరికలు కూడా ఉంటాయి కాంగ్రెస్లో నుంచి చాలామంది. అంటే ఇప్పటికే షర్మిల ఎత్తుగడలు, షర్మిల చేస్తున్న పోరాటం, షర్మిల చేస్తున్న వ్యవహార శైలి, షర్మిల చేస్తున్న కాంగ్రెస్లో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎవరైతే చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, శైలజానాథ్ కావచ్చు, లేకపోతుంటే ఇప్పుడు అమలాపురం ఎంపీ హర్షకుమార్ కావచ్చు, ఇంకా కొంతమంది సీనియర్ నేతలు, వీళ్ళందరినీ కూడా 1 by 1 వైసీపీలోకి తీసుకుని వస్తే ఎక్కడైతే వైసీపీ నుంచి ఖాళీ అవుతుందో అని ఒక భావన ఉందో, కానీ వైసీపీలో కూడా కొత్త రక్తం, కొత్త వ్యక్తులు వచ్చి కొత్త నాయకత్వంతో వైసీపీ నింపుతున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలా కనపడుతుంది రోహిత్. అందులో భాగంగానే కాంగ్రెస్లో విభజన తర్వాత కూడా మోస్తున్న నాయకులను వైసీపీలోకి తెచ్చుకుంటే దానివల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళందరూ గతంలో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే 2014 తర్వాత ఎన్నికల తర్వాత కావచ్చు, 2019, 2024 ఎన్నికల తర్వాత కూడా కొంతమంది టీడీపీలోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు అక్కడ వాళ్ళతో కొంత సఖ్యత ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ సెట్ కాదు. సో అటువంటి వ్యక్తుల్ని
ఏరుకోరి మనం కానీ తెచ్చుకుంటే ఇటు పాత కాంగ్రెస్ వాసనే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో అందరూ టచ్లో ఉన్న వాళ్ళే, గతంలో నుంచి కూడా పాతకాలంగా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఉన్న వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఈ ఫిల్అప్ని ఏదైతే ఖాళీ అవుతున్న ఫిల్ని కాంగ్రెస్ నాయకుల్ని చేర్చుకోవడం ద్వారా ఇక్కడ ఫిల్ కావచ్చు. దాంట్లో పాటు రెండవది షర్మిలాని టార్గెట్ చేయొచ్చు. షర్మిలాకి కాంగ్రెస్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పదవి ఏదైతే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఆ పదవిని ఉంచకుండా చేసే ప్రయత్నం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆ దిశలో ఆయన అక్కడ సక్సెస్ కావచ్చు. ఇక్కడ నాయకులందరూ పార్టీ వీడి వెళితే అసలు కాంగ్రెస్లో ఉండేదే కొద్దిమంది, ఆ కొద్దిమందిని కూడా వెళ్ళిపోతే ఇక్కడ షర్మిల ఏకాకిగా మారే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే షర్మిల అధికార పక్షానికంటే కూడా ప్రధానంగా ఆమె ప్రతిపక్షం మీద, అంటే వాళ్ళ అన్ననే ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. ప్రతిపక్షానికి అధికార పక్షంలో ఇప్పటికే దీని మీద పలు కంప్లైంట్లు కాంగ్రెస్ అధిష్టానికి చేరుతున్నప్పటికీ కూడా వాళ్ళు కొంత గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ మధ్య మీ ధోరణి మార్చుకోవాలి, మనం కూటమి ఏదైతే అధికారంలో ఉంది వాళ్ళని మనం టార్గెట్ చేయాలి అనే పందాన్ని మాట్లాడిన నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో కొందరు ఇప్పటికీ కూడా షర్మిల వైఖరిని వాళ్ళందరూ కూడా అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళందరూ ఎక్కడ కలిసి కూటమిగా వచ్చి ఆమెకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనపట్ల. సో ఈ యాంగిల్లోనే కాంగ్రెస్లోనే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఆయా ప్రాంతాల్లో కొంత సీనియర్ నేతలుగా ఉన్నవాళ్ళు, గట్టిగా పట్టున్న వాళ్ళు, ఈ నేతలందరూ కూడా టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు చాలామంది కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న పాత రాజకీయ సంబంధాల నేపథ్యంలో. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా వైసీపీలోకి తీసుకుంటే ఇప్పుడైతే ఖాళీ అవుతుందో వైసీపీ, దాన్ని రీఫిల్ చేసినట్టు అవుతుంది. రెండవది పార్టీలో కూడా కొత్త ఉత్సాహాన్ని కలిగించి కొన్ని వైసీపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. షర్మిల వెంట నడుస్తున్న ఇంకెవరెవరు నేతలు అంటే ఎవరైతే ఇప్పుడు వరకు షర్మిలతో అధికారం, అంటే గతంలో అందరూ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ షర్మిలతో ఇప్పటికిప్పుడు కొంత విభేదాలు స్టార్ట్ అయ్యి షర్మిలకి యాటిట్యూడు, షర్మిల వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటి మీద వ్యతిరేకంగా చేస్తున్న చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి టచ్లోకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టీం వీళ్ళందరూ కూడా ఆయన కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీలో తీసుకురావాలి, వాళ్ళందరినీ రీఫిల్ చేయాలి. వాళ్ళందరికీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏర్పడిన ఖాళీని నేనున్నాను అని చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఆయన కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా 2-3 రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కరి నేతలతో, సీనియర్ నేతలతో షర్మిలకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారు. తద్వారా షర్మిలని ఏకాకి చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్లో గతంలో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో పరిచయాలు ఉన్న వాళ్ళే, జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నవాళ్లే, వాళ్ళందరూ పరిచయాలు ఉన్న ఆ సంబంధాలన్నింటినీ కూడా తిరిగి ఏకం చేసుకోవాలనేది ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అందులో భాగంగానే శైలజానాథ్ని నన్ను కలవడం కావచ్చు, తర్వాత అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆల్రెడీ కొంత లీడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, కొంత సమాచారం ఉంది. బహుశా 2-3 అంటే ఈ వారంలోనే ఈ బ్యాచ్ అంతా కూడా చేరే అవకాశాలు ఉండేది వైసీపీ వర్గాలు చెప్తున్న సమాచారం. రోహిత్ రైట్. కృష్ణమోహన్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రూటు మారుస్తున్నారు. షర్మిలకు షాక్ ఇచ్చే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేస్తున్నారు వైసీపీ చీఫ్. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతో మంత్రాలు కూడా జరిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ ఎంపీ హర్ష్ కుమార్, శైలజానాథ్తో జగన్ చర్చలు జరిపారు. త్వరలో కాంగ్రెస్లోకి 2 కీలక నేతలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. షర్మిలను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలను తన పార్టీలోకి తెచ్చుకునే విధంగా జగన్ వ్యూహాన్ని రచిస్తున్నారు.